అబ్బా కాంతం 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 ఏం కోపం మునిగిందనండి అలా గూర్చి చుట్టుకుంటున్నారు? ఏం లేదు, నువ్వు పని మీద ఉన్నావా? లేదు, మీలా పని పాటలు ఎక్కడ కూర్చున్నారు. దెప్పుతుందిరా, దెప్పుతుంది. సరే గాని ఎందుకు పిలిచారు? ఈ గందరగోళంలో నేను ఎందుకు పిలిచానో మర్చిపోయాను. మంచి పని చేశారు, నేను వస్తాను. అలాగూ జ్ఞాపకం వచ్చింది, జ్ఞాపకం వచ్చింది. నాకు కాఫీ అలవాటైపోయింది కదా, అయితే ఉన్నట్టుండి కాఫీ కూడా మానేశానా, నాకు ఒక విధమైన తలనొప్పి. అయ్యో పాప, కషాయం పెట్టివనా? కషాయమా? వద్దు వద్దు, ఆ కషాయాన్ని అలాగే కాఫీ కింద మారిస్తే ఎంత బాగుంటుంది అనుకున్నావు? చాలా బాగుంటుంది. గుర్రం గుడ్డిదైనా దానికి తక్కువ లేదు. నేను ఎందుకు తక్కువ చెప్పు? కాంతం కాంతం, నా గొప్పతనం నీకు ఇప్పుడు తెలియదు, ఎప్పుడో ఒకప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఆహా, నా భర్త ఎంత గొప్పవాడా అని అలాగే అలాగే. ఓహో, మూర్చిపోతాను కదూ. పోనివ్వండి, అలాంటి మంచి రోజు వచ్చినప్పుడే కాఫీ తాగుదురు గాని. కాఫీ చూసావా చూసావా, ఎక్కడ సన్న దొరికితే అక్కడ చెప్తున్నావు. కాంతం, ఈ ఒక్క పూటకి ఒక్క కప్పు, పోని అరకప్పు కావాలంటే పంచదార మానే, ప్లీజ్ ప్లీజ్. ఏమండి, నేను చెప్పిన పని చేస్తే ఇస్తానండి. ఇంకా చేస్తుంటున్నావా? చెప్పు, ఏం చేయాలి చెప్పు. లోపల సామాను బయట వేయమంటావా, బయట సామాను లోపల వేయమంటావా? అదంతా ఏమీ కాదు, ఇలా రండి. రండి. ఎక్కడ తీసుకెళ్తుందో, ఏం చేస్తుందో. ఇలా రండి. కాంతం, ఏమిటిదంతా? కారపొడి కొట్టండి, నేను ఇంతలో కాఫీ చేస్తాను. ఇదిగో. నేనా కారపొడి కొట్టడమా? ఏ సన్నీళ్ళకు వేణీళ్ళు సహాయంగా ఆ మాత్రం పనిచేస్తే అవమానం కాదులేండి. అవమానం ఉంది, అసలు మానం ఉంటేగా. ఉండు, వస్తాను. ఎక్కడికి? వీధి వాకి తలిపేసి వస్తాను. మళ్ళీ ఏ స్నేహితులన్నా వచ్చి చూస్తే నేను వేసి వచ్చానండి. ఇదిగో దంచండి. అది కాదు, ఈ ప్లాన్ అంతా ముందే వేసి వచ్చామన్నమాట. కాంతం, నాకు తెలవగడుగుతాను, నేను పని మనిషిన, వీటికి అన్నిటికీ మనిషిని పెట్టుకోకూడదు. అసలు మీకే పని లేదు, ఈ నిర్వాహకంతో పని మనిషి కూడా. పొడుతుందిరా పొడుతుందిరా, మాటలతో పొడుతుందిరా. ఇది కాఫీ పొడైనా పర్వాలేదు, కారపొడే ముక్కు తారెత్తిపోతుంది. తుమ్మకండి. ఏమండి, ఇక నుంచి మన సంసారం చాలా పొదుపుగా గడుపుకోవాలండి. పొదుపా? ఇప్పుడు ఏమొచ్చిందని? ఏం లేదండి, ఇన్నాళ్ళు మన ఇద్దరమే. ఇక మీదట మీ అమ్మమ్మ వస్తుందా? అబ్బే, అది కాదండి. ఎవత్రేది ఉన్న విషయం చెప్పడానికి సిగ్గుపడుతుంది. అది కాదండి. అది కాకపోతే ఇది చెప్పరాదు. ఏమండి, మరి అలా చూడకండి, నాకు సిగ్గేస్తుంది. మరి ఇప్పుడు నాకు 3వ నెల. ఈ బుషెట్ ఎక్కడ కుట్టించారా? ఇది పెద్దలేరా, మోస్ట్ బ్యూటిఫుల్. కానీ ఈ పాకెట్స్ ఉంటే చాలా బాగుందిరా. రే, నాకు 200 కావాలరా. కన్ను పడింది ఎందుకా? రే, నీ ఫ్రెండ్ సజావుగా బ్రతికుండాలి, నీకు ఉందా లేదా? ఉంటే 200 రేపు, ఇవ్వకపోతే చచ్చిపోతాను అంతే. చచ్చాలే, ఈ 200 తీసుకుని బ్రతుకు. ఏమిటి అలా చూస్తా? ఏం లేదు, మసగా ఉంటాను. అవును, డబ్బుగా కనిపిస్తే మసగా ఉండదు. ఇదే రే, ఇదే ఇదంతా 200 కరెక్ట్. ఇది 100 కరెక్ట్. కలిపితే కరెక్ట్ గా 300 రా. కరెక్ట్, వస్తాను. రే 300 ఎవడ్రా వీడు ఇచ్చే డబ్బులు మళ్ళీ తిరిగి తీసుకుంటాడు. వస్తాను, బాయ్ బాయ్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత పని, ఎంత బాధ, ఎంత కష్టం. సారీ, దాన్ని తీసి బలమే పెట్టు. అయ్యో పాపం, చాలా అలసిపోయినట్టున్నారు. అలసిపోవడమా? హోనా అయిపోతే ఇది కాస్త విసనగర పెట్టి విసురు. ఈ దర్జాలకేం తక్కువ లేదు. ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది? ఇదిగో 200 తీసుకెళ్లి పెట్లో పెట్టుకో. 200? ఏ నమ్మకం లేదా? కావాలంటే కళ్ళు పెద్దవి చూడు. అది కాదండి, ఉద్యోగం దొరికిందా? ఉద్యోగం 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 అడ్డమైన వారి దగ్గర చేతులు కట్టుకుని నిలబడి చాకరీ చేయడం కూడా ఒక ఉద్యోగమే. వాడు ఒక పురుషుడే. స్వతంత్రంగా స్వేచ్ఛగా బ్రతికే వాడే మానవుడు, మగవాడు, మనిషి. అలాంటి వాళ్ళలో మనం ప్రథమలం. ఏమిటండి మీరనేది? నాకేం అర్థం కావడం లేదు. నీకు అర్థం కావడం లేదా? అర్థం కాదలేదు. ఇంత మాత్రానికి అర్థం అయితే నువ్వు ఆడదాని ఎలా అవుతావు? రా కూర్చో, చెప్తాను. మీరు గండబీరంలో పేరు విన్నావా?
గండభేరుండో? విప్లవ కవి గండభేరుండో. ఓహో, ఆయన పత్రికల్లో చిన్న చిన్న కథలు రాస్తుంటారే, ఆయన నీకు తెలుసా? తెలియకే. తెలుసా? ఎప్పుడు చూసావా? అబ్బే చూడలేదండి, ఆయన కథలు చదివాను, చాలా బాగుంటాయి సుమండి. అంతేగా, ఎప్పుడు చూడలేదన్నమాట. ఇప్పుడు చూస్తావా? చూడు, ఇలా తిరిగి చూడు. సాక్షాత్తు ఆ గండభీరుండం గారే నేను, నీ భర్తను. మీరా? నిజంగానా? ఏమండి, ఎందుకండి ఇన్నాళ్ళు మీరు నాతో చెప్పలేదు? చెప్పేవాడినే, కానీ చెప్పలేదు. కారణం, నేను కవిని ఎవరికి తెలియడం నాకు ఇష్టం లేదు. అందుకని పేరు మార్చి గండభీరుండం అని పెన్నేం పెట్టుకున్నాను, అంటే కలం పేరు. అదిగాక కవి పేదవాడు. పేదవాడు అంటే అందరికీ చులకన. అలాగే ఆడదాని కూడా. ఏ ఆడది తను కవి భార్యని చెప్పుకోవడానికి ఇష్టపడదు. పెద్ద ఆఫీసర్ భార్యని చెప్పుకోవడానికి గర్వపడుతుంది. చాలండి, నేను అలాంటి దాన్ని కాను. కవులంటే నాకు చాలా ఇష్టం. కవి భార్యని చెప్పుకోవడమే నాకు గొప్ప. అరే, ఈ సంగతి నాకు ముందుగా ఎందుకు చెప్పలేదు? అప్పుడే గొప్ప కవిని చెప్పుండేవానే. ఇప్పుడు మీరెలా చెప్పారు? దానికి కారణం ఉంది. ఓహో, చెప్తాను, సరిగ్గా విను. ఉదయమే 2 పత్రికా సంపాదకులు వచ్చి, అయ్యా మా పత్రిక ఒక వ్యాసం రాసి పెట్టండి, మీకు నెలకి 300 ఇస్తామని కాలమే పడ్డారు. చచ్చా, కాలమే పడకండి, లేవండి, అలాగే రాసిస్తాను, బ్రతికిపోండి అని చెప్పాను. వెంటనే 300 అడ్వాన్స్ ఇచ్చారు. తీసుకున్నాను, జోబులో వేసుకున్నాను, వస్తున్నాను. దారిలో కొంతమంది పిల్లల చేతులు కనబడి, ఆహాహాహా, ఎన్నాళ్ళకు తమ దర్శనం సుదర్శనం, మా జన్మ ధన్యం అన్నారు. చచ్చా, నన్ను పొగడకండి, మీకేం కావాలి అన్నారు. మీ చిత్తం, మీ దయ అన్నారు. వెంటనే 100 రూపాయలు తీసి వాళ్ళ ముఖాన్ని పారేసి బ్రతికిపోండి అని చెప్పాను. అదంతా సరేనండి, మీరు ఎప్పుడు ఇంట్లో కథలు రాయగా నేను చూడలేదే. పట్టింద్ర పట్టు, ఇంట్లో కూర్చుని వ్రాసేవాడిని, కానీ ఎలా వ్రాయను? నేను వ్రాస్తుండగా నువ్వు వస్తావు, ఏదో మాట్లాడతావు, నేను ఏదో సమాధానం చెప్తాను. దాంతో ఇద్దరికి రామరావణ యుద్ధం అయిపోతుంది. ఇంత గొడవ ఎందుకు? అందుకని అన్నం మూట కట్టుకుని తిన్నగా పార్కులోకి వెళ్ళి కూర్చుంటాను. కూర్చుని నా ఆలోచనని, ఊహల్ని అలా కదిలించి విడిచిపెడతాను. డబ్బులు లెక్క పెట్టుకో. చూడు, ఒక కప్పు కాఫీ ఏమైనా? కాఫీ? చచ్చా, వద్దండి. చూసావా? ఉండండి, యాపిల్ జ్యూస్ తెస్తాను. యాపిల్ జ్యూస్, గుడ్, వెరీ గుడ్. 200 తెచ్చిస్తే యాపిల్ జ్యూస్, అదే 400 తెచ్చిస్తే అరకోడి సూప్. గండపిరండి కవి, నువ్వు ఎవరు? ఏ తల్లి కన్నా పెట్టవు? వర్ధిల్లు నాయన, చల్లగా వర్ధిల్లు.